కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఇంత తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత అయినా దీనికి ఒక కన్క్లూజన్ వస్తుందా పొలిటికల్గా అనేది పాయింట్. నాతో పాటు స్టూడియోలో బాలాజీ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, సోలంకి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. నమస్కారం ఇందిర గారు, బాలరాజు గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇవాళ బీజేపీయే అంతా అడ్డుపడుతోంది అనేది నాకు అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఆయన తీవ్రంగా వారు ఫైర్ అయ్యారు. ఎక్కడి వరకు ఫైర్ అయ్యారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే తప్ప ఏది మోదీని గద్దెదించి మాకు అవ్వదా, ఇది మీరు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకుంటారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే 10 రోజుల్లో పెడతారు, ఓబీసీ రిజర్వేషన్లు అంటే ఇంత నానుస్తారా అని ఏం చెప్తారు? ఎందుకు బీజేపీ వాళ్ళు దోషగా నిలబడింది బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో? ఒకటి, రేవంత్ రెడ్డి గారి పర్స్పెక్టివ్లో బీజేపీని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నమే జరిగింది తప్పిస్తే ప్రజల పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఎవరు నిజమైనటువంటి దోషి, ఏ పార్టీ బీసీలకు, అంటే మనం మాట్లాడే బీసీలు ఏ పార్టీ బీసీల దృష్టిలో ఈరోజు దోషిగా నిలబడింది అనేటువంటిది రేపు ప్రజాకోర్టులో తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు, బీసీల పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయం 2023 ఇక్కడ జరిగినటువంటి మన తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆ రోజు మొదలైనటువంటి వీళ్ళ కుట్రలు ఈ రోజు వరకు అది ఎక్కడ కూడా స్టాప్ కావట్లేదు. ఎందుకు ఈ మాట? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేటువంటి పెట్టిన కాయ నుంచి మొదలైంది ఇది. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అని అంటే, ఒకటి, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడే ఒక సహజంగా ఉండేటువంటి ఒక అనుమానం ఏంటంటే 42 అనేటువంటిది ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామనేటువంటిది ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీకు జనాభా ఏమంటారు ప్రాతిపదికనే కదా 42%. ఆ రోజు మీకు 42% అనేటువంటిది ఎట్లా తెలుసు మీకు? సరే, ఒక రఫ్ ఎస్టిమేషన్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు వచ్చిన తర్వాత బీసీ కులాల సర్వే చేసిరు కదా, చేసిన దాంట్లో మొత్తం తుర్కోళ్ళను కలుపుకొని మొత్తం వచ్చింది 56% వచ్చింది. అంటే మన హిందువులకు సంబంధించిన హిందువులకు సంబంధించిన 46% వచ్చింది, ముస్లింలకు సంబంధించి 10% అని వచ్చింది. మరి 46% అని మీరు చేసినటువంటి సర్వేలో తేలిన తర్వాత ఈరోజు మీరు పెట్టాల్సింది ఏంది? 42% కాదు కదా పెట్టాల్సింది. బీసీల జనాభా ఎంత ఉందో అంత పెట్టాలంటే 46% రిజర్వేషన్ ఇవ్వమని పెట్టాల్సి ఉండే కదా. 42% కానీ ఎందుకు ఆగిపోయారు మీరు? అంటే ఇది వాళ్ళు చేసినటువంటి కుట్ర కాదంటారా? రెండోది, మీరు ఇందాక మాట్లాడిన విషయానికే వస్తే, సరే అక్కడ మొదలైనటువంటి వీళ్ళ రాజకీయం ఇది ముస్లింలను కలిపితే ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, దీన్ని కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా, కోర్టులు ఒప్పుకుంటాయా, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అనుమతిస్తాయా అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఇది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన కాడి నుంచి మొదలైనటువంటి పంచాయతీ ఇది ఇప్పటివరకు కోర్టుల్లోనే నానుతా ఉంది. అందరు ఏదో తమిళనాడు అంటారు. తమిళనాడుకు సంబంధించినటువంటి కేసు కూడా ఈ రోజు కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. మన దగ్గర ఉన్నటువంటి దురదృష్టం కోర్టులు అది అవుతుంది. కానీ చెప్తున్నా అంటే ఆ కత్తి అయితే ఎప్పటికీ మన మెడ మీద వేలాడుతూనే ఉంది. సో మీరు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఇంత అబ్జెక్షన్ ఉన్నప్పుడు మైనారిటీలు ముస్లింలను 10% కలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు తీసేస్తే కాదండి, లేదని కదా నిన్న ముఖ్యమంత్రి ఏమంటారంటే, ముస్లింలకు 10% రిజర్వేషన్లు అసలు ఏ బిల్లులో ప్రతిపాదించామో కిషన్ రెడ్డి చూపించాలి, దీనికి కావాలంటే మేము ఢిల్లీకి వస్తాం, కేంద్ర బీసీ సామాజిక దానికి సంబంధించిన మంత్రిని కలుస్తాం, కావాలంటే అధికారులందరినీ తీసుకొస్తాం, ఇప్పుడున్న వాళ్ళు ఇంకో 3 రోజులు రాలేమా అని. ఈజ్ రెడీ టు ప్రూవ్ లేదని. సరే, నేను అందుకనే నేను ఒక కంటిన్యూషన్ ఏం చెప్పాలి అంటే ఫస్టే చెప్పినా నేను. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రశ్న ఫాలో అయినా కాబట్టి నేనేమంటున్నా అంటే, ముస్లింలను కలపలేదు సరే, కానీ నీకు వచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏమొచ్చినాయి? 46% బీసీలని వచ్చింది. 46% పెట్టాల్సి ఉండే కదా రిషి గారు. 42% కానీ ఎందుకు ఆగిపోయినావు అనేటువంటిదే మౌనికమైనటువంటి ప్రశ్న చెప్తారు. ఎనీవే, బట్ మీ కారణం ఏంటి? మీకు అనిపించిన కారణం నేను కూడా చెప్తా. బీజేపీ ఎట్లా దోషి కాదు అనేటువంటిది కూడా చివరికి చెప్తా. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రనైతే ఫస్ట్ చెప్పాలి కదా. చివరికి నిన్న మాట్లాడినటువంటి విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తామనంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది అన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు పెడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలేమో సెప్టెంబర్ 30 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టింది కోర్టు. మీరు సెప్టెంబర్ 30 తారీఖు వరకు చేయడానికి ఏమో ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అంటే జనరల్గా అయితేనే ఇప్పటికీ 76 సార్లు 77 సార్లు ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు రాజకీయంగా నా విమర్శ. సరే అవుతారా లేదా అది వేరే విషయం. నేను చెప్తున్నా 76 సార్లు ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడనేటువంటిది అదొక మిథ్య, అదొక కళ. అయినా ఒకవేళ అవుతాడే అనుకుందాం, మీ యాంగిల్లోనే అవుతాడు అనుకుందాం. ఎప్పుడు అవుతారు రిషి గారు చెప్పండి? 2029 తర్వాత కదా. ఒకవేళ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే
ఆ రోజు కదా 2029. మరి ఈ సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు మీరు నిర్వహిస్తారా నిర్వహించరా? అది కదా సమాధానం చెప్పాల్సింది మీరు. సరే ఎన్నికలు మాట్లాడదాం కానీ నిన్న రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు రాలేదు? సాధారణంగా ఇప్పుడు అది రాష్ట్రపతి భవన్ సమాధానం కాదు మీరు ఒక బీజేపీ ప్రతినిధిగానో సరే నేను ఒక జర్నలిస్ట్ గాను ఇంకొకళ్ళు కలుస్తామని అది ప్రాపర్ ఫార్మేట్ లో రాస్తే వారు అవకాశం ఉంటే ఇస్తారు గవర్నర్ రాష్ట్రపతి ఒక ప్రోటోకాల్ ప్రకారం. మరి ఇంత పెద్ద వేదిక, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతమంది మంత్రులు నాయకులు వెళ్ళి ఒక అప్పీల్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కదా అడిగారు. దాన్ని మోదీ అమిత్ షా అడ్డుకున్నారన్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అడ్డుకున్నారన్నారు. అదే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అడ్డుకుంటారా చెప్పండి రిషి గారు? సరే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పక్కన పెడదాం. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ప్రధానమంత్రి ఈ దేశ రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ రానియకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా రిషి గారు? మీరు చెప్పండి. పోనీ మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని కలిసేటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అడ్డుకున్నటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉన్నాయా? మీరైతే జర్నలిస్ట్ అంటే చేశారని అంటే రాజకీయ అడిగిన తర్వాత మోదీ గారు కలిసారు, అమిత్ షా గారు కలిసారు, అదిగో మాకు ఇవ్వలేదు ఆయన. అదే అంటున్నా, మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అనేటువంటి చెప్తారా చెప్పండి నేను అంటున్నా. ఇంకొక విషయం నేనేమంటానంటే అసలు ఈ సమస్య అంతా ఎక్కడ ఉంది? రాష్ట్రపతి దగ్గర ఉందా, ప్రధానమంత్రి దగ్గర ఉందా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర ఉందా, లేకపోతే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారి దగ్గర సమస్య ఎక్కడ ఉంది? బిల్లు ఎక్కడ ఆగింది? బిల్లు ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది? అది కదా సమస్య. ఇందిర గారు, సో బిల్లు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఇది టెక్నికల్ అంశము, అదొక చర్చ. పొలిటికల్ అంశం ఏమిటంటే సరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వద్దని మోదీ గారు అమిత్ షా గారు చెప్తారా? గతంలో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమన్నా అట్లా చెప్పారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ముఖ్యమైన పాయింట్, వారు ప్రారంభంలోనే అడిగిన ప్రశ్న 46% లెక్క వస్తే సరే ఒకటి అసలు మీకు ముందే గణన చేయకుండానే 42% ఎలా తెలిసింది? చేసిన తర్వాత 46 వస్తే 4 తీసేసి 42 ఎందుకు పెట్టారు? అన్ని సీరియస్ ప్రశ్నలే. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఉద్యమ పోరాట యొక్క నాయకుల్లో కూడా ఈ ప్యానెల్లో ఉన్నట్టు కనబడుతుంది, కానీ మరి దాన్ని తొండికెత్తి మాట్లాడినట్టుగా తెలుస్తుంది తమ్ముడు రాజు, ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చిన వాడు. నేను ఏమంటానంటే వాళ్ళు సీరియస్ ఒక 3 అంశాలను ఎత్తినాడు. 42% ఎందుకు, 56 ఎందుకు పెట్టలేదని అంటున్నారు. రిజర్వేషన్లు 100% ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి